హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఎగ్ పరాటాని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, తప్పకుండా వీడియోని మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్ పరాటాని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిమిన ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలని 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలని వేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని కూడా 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తురుముకున్న వెల్లుల్లిని కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పుని, అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడిని, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. ఇందులోనే సన్నగా తురిమిన కొత్తిమీర తరుగుని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ని తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా బాగా కలిసేలాగా కలుపుకోండి. చూసారుగా, ఇలా జారుడుగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక ఇందులోనే 2 లేదా 3 ఎగ్గులని కొట్టి వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఈ ఎగ్ ఈ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోండి. మీ దగ్గర మిక్సర్ ఉంటే దాంతోనైనా కలుపుకోండి. ఉండలా రాకుండా ఎగ్ మొత్తం బాగా పిండిలో కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు మనకి పిండి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ప్యాన్ అంతటా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకొని ప్యాన్ పై 2 లేదా 3 గంటలు వేసి ప్యాన్ అంతటా స్ప్రెడ్ చేయండి. మీరు ఈ పరాటాలు ఇంకా పెద్దగా కావాలనుకుంటే దోశ పెనం పైన కూడా వేసుకోవచ్చండి. వీలైనంత పలుచగా ఈ పిండిని స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు మనకి ఎగ్ పరాటా అనేది క్రిస్పీగా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు దీన్ని కాల్చుకోవాలి. ఇప్పుడు కొంచెం కాలాక దీనిపైన ఆయిల్ వేసుకొని దీన్ని తింపేసి రెండో వైపు కూడా మరో 2 నిమిషాలు బాగా కాలే వరకు కాల్చుకోవాలి. మనం ఇందులో వెజిటేబుల్ వేసాం కాబట్టి అవి కాలితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారుగా, ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. అలాగే మనం పిండి కలిపేటప్పుడు కూడా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. అప్పుడే మనకి పరాటా బాగా వస్తుంది. చూసారుగా, ఇలా కాలాక దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఈ పిండిని వేసుకొని ప్యాన్ అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం పరోటా వేసినప్పుడు మనం ఈ పిండిని బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఈ పరోటా అనేది చక్కగా వస్తుంది. చూసారుగా, ఇలా పిండినంతటిని వేసుకోవాలి. ఇవి వేడి మీద తింటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారుగా, ఇలా సింపుల్గా మనం ఎగ్ పరోటా అనేది చేసుకోవచ్చండి. చాలా హెల్దీ కూడా, అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.